రేపు పోలవరం ప్రాజెక్టుకి పొట్టి శ్రీరాములు గారి పేరు సూచించారు. బట్ కూటమిలో ఉన్నాం కాబట్టి అందరి యాక్సెప్టెన్స్తో ముందుకెళ్ళాలి. నేనైతే మాత్రం పవన్ కళ్యాణ్ గారు చెప్పిన ఆ మాటని ఖచ్చితంగా పోలవరానికి ఆయన పేరు పెట్టాలి. పేరు పెట్టి ఆయన చేసిన అవసరం ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రతి ఎమ్మెల్యేకి, ప్రతి ఎమ్మెల్సీకి, ప్రతి ఎంపీకి, ప్రతి పౌరుడికి ఉంది. ఆంధ్రప్రదేశ్ పౌరుడికి ఖచ్చితంగా ఆ పేరు ఆయన పెట్టాలని చెప్పి నేనైతే బలంగా ఆయన సూచనని సమర్థిస్తున్నాను. మీరందరూ కూడా సమర్థిస్తారని నమ్ముతున్నాను. సో ఇవాళ పంచాయతీరాజ్ శాఖ, వాటర్ వర్క్స్ డిపార్ట్మెంటు, ఫారెస్ట్ డిపార్ట్మెంటు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రాజెక్టుని సమర్థవంతంగా నిర్వహిస్తున్న శ్రీ పవన్ కళ్యాణ్ గారు. అయితే అన్నిటికన్నా ముఖ్యమైనది పంచాయతీరాజ్ శాఖ. యాక్చువల్గా ఇలాంటి శాఖ యొక్క డీటెయిల్స్ చాలా తక్కువ మందికి తెలుస్తుంటాయి. అసలు ఒకప్పుడు పంచాయతీరాజ్ శాఖ మినిస్టర్ అంటే ఎవరో కూడా తెలియదు. అసలు అక్కడ ఏం పనులు చేస్తారో చాలా మందికి తెలియదు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఎన్నో తను ఒక ఏ శాఖనైనా సరే చూస్ చేసుకునే అవకాశం ఉన్న రోజుల్లో నాకు పంచాయతీరాజ్ శాఖ కావాలి, గ్రామాల్ని డెవలప్ చేయాలి అన్న ఆలోచన వచ్చినప్పుడు చాలా మందికి ఏంటి పంచాయతీరాజ్ శాఖ తీసుకున్నారని అన్నారు. కానీ ఆ శాఖలో ఉండటం వల్ల ఆంధ్రప్రదేశ్కి అంటే ఎక్కువ భాగం ఆంధ్రప్రదేశ్ గ్రామాల్లో ఉంది. కాబట్టి ఇంత సర్వీస్ చేయొచ్చు అన్న విషయం ఆయనకు ముందుగానే తెలుసు. ఆ శాఖనే ఆయన తీసుకున్నారు. అత్యంత కష్టతరమైన శాఖ అది. చాలా ఆస్పెక్ట్స్ ఉండే దాంట్లో దాన్ని తీసుకున్నారు. ఇక్కడ ఒక సందర్భంలో, మరి ఇది సందర్భం అవునో కాదో, బట్ విత్ చిన్న విషయం చెప్పాలి. మేము ఓడిపోయి ఉన్నాం అన్ని సీట్లలో ఎక్సెప్ట్ రాజోలు. ఆ టైంలో ఒక యంగ్ బాయ్ మా దగ్గరికి వచ్చారు. ఎవరు కాలేజీ స్టూడెంట్ అనుకున్నాం. తర్వాత ఆయన మనస్ఫూర్తిగా తన మద్దతు, మీతో ఉంటాం, మీరు మంచి పని చేస్తున్నారు, మీరు ప్రజల కోసం నిలబడండి, ఓడిపోయినా కూడా మీరు తీరాలి, మీలాంటి వ్యక్తులు కనుక నిలబడి ముందుకు వెళ్ళకపోతే మన ఆంధ్రప్రదేశ్ని కాపాడటానికి ఇంకెవరు ముందుకు రారు ప్లీజ్ అంటే. అప్పటికే పవన్ కళ్యాణ్ గారు విషయం అందరికీ తెలుసు. ఆయన ఒక 25 సంవత్సరాల భవిష్యత్తుని ఇవ్వడానికి ముందుకు వచ్చిన వ్యక్తి. అంత తేలిక వెనక్కి తగ్గరు. కానీ ఒక యంగ్ పర్సన్, ఒక కుర్రవాడు ఆ సలహా ఇచ్చినప్పుడు చాలా ముచ్చటేసింది. ఆ టైంలో అడిగాం మీ పేరు ఏంటి అని అడిగితే ఆయన చెప్పారు నేను కేరళ క్యాడరు కృష్ణతేజ గారని. అప్పుడు మేమందరం కలిసాం. ఇవాళ పంచాయతీరాజ్ శాఖలో పవన్ కళ్యాణ్ గారి ఆలోచనల్ని యథాతథంగా అమలయ్యే విధంగా కళ్యాణ్ బాబు గారికి కుడి భుజంగా ఉన్నటువంటి శ్రీ కృష్ణతేజ కమిషనర్ గారు, మళ్ళీ ఇక్కడ కూడా ఇంకొక యాదృచ్ఛికం మన సుబ్బారెడ్డి గారికి అల్లుడు గారు ఆయన. ఆ విషయం నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతుంటాను. బహుశా ఇలా చెప్పడం కృష్ణతేజ గారికి ఇష్టం ఉండదు, ఎందుకంటే చాలా హానెస్ట్ ఆఫీసర్ ఆయన. కానీ ఒక మంచి పని చేసిన వ్యక్తి గురించి చెప్పకుండా ఉండటం కూడా తప్పే. సో ఆ విధంగా ఆయన గురించి కూడా మీ అందరికీ తెలియజేస్తారు. ఇవాళ పంచాయతీరాజ్ శాఖ పవన్ కళ్యాణ్ గారు ఇంత సమర్థవంతంగా నిర్వహిస్తున్న సందర్భంలో ఆయన పాత్ర మరువలేనిది. ఇంకా చేస్తూనే ఉంటారు. అంత నిజాయితీ పరులైన ఆఫీసర్స్ నిజంగా ఆంధ్రప్రదేశ్లో ఉంటే ఎక్కువ మంది ఉంటే ఇంకా గొప్పగా ఉంటుంది. బట్ ఎనీహౌ గతంలో ఉన్నటువంటి వైసీపీ అవినీతితో కూడిన ప్రభుత్వం కన్నా ఇవాళ కూటమి ఎంతో అద్భుతంగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ముందుకెళ్తుంది. 3 పార్టీల కలయికలో మంచి పనులు, ఎంతో సర్వీస్ మనందరికీ, మన ప్రజలందరికీ జరుగుతుంది. గుడ్ గవర్నెన్స్ జరుగుతుంది. సో మనందరం కూడా, మీరు ఇవాళ ఎవరైతే చేరబోతున్నారో జనసేనలో, మీరందరూ కూడా మనం ప్రజలకు ఏం చేయగలుగుతాం. ఎవరైనా సరే ఇక్కడ జనసేనలో చేరిన ప్రతి ఒక్కళ్ళు కులాలకి మతాలకి